నవంబర్ 19, 2024 మంగళవారం ఎంకరేజ్మెంట్ మదనపల్లి మార్కెట్లో టమాటో స్టాక్ అంటే దిగుమతులు వచ్చి మనం ఎవరో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గింది అదే పెరిగింది వెయిట్ అనే వాళ్ళు మాట్లాడుకుందాం. మీరు చేయాల్సింది ఏమంటే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి. మనమైతే 93,000 మంది సబ్స్క్రైబర్స్కి అయితే చాలా దగ్గరగా అయితే వచ్చాము. జస్ట్ ఇంకా 400 మంది 350 మంది సబ్స్క్రైబర్స్ ఏమో కావాలో. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అలాగే లైక్ చేయని వాళ్ళు వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అడే విషయానికి వచ్చినట్టయితే మనం ముందుగా అంటే స్టాక్ విషయం అలాగే మొలకల చెరువు నిన్న ఏ విధంగా పడింది ఏమి ఎట్లా తెలుసుకుందామండి. పర్వాలేదు, మొలకల చెరువు మార్కెట్ నేను యావరేజ్ తీసుకున్నా కూడా 4.50 ఇంకా 7.50 రూపాయల వరకు అయితే సెకండ్ యాక్షన్లో యావరేజ్ అయితే వెళ్ళింది. ఫస్ట్ యాక్షన్లో అంత క్వాలిటీలు రాకపోయినా కూడా పర్వాలేదు, బాగానే జరిగింది. ఫస్ట్ యాక్షన్ వచ్చేసరికి ఇంకా రెండు యాక్షన్ అంతా క్వాలిటీలో ఆల్మోస్ట్ క్వాలిటీలో వచ్చాయి. నెంబర్ 1 క్వాలిటీలో వచ్చాయి. రెండు యాక్షన్లు వచ్చేసరికి వేలంపాట్లు ఫాస్ట్గానే జరిగింది. మొలకల చెరువు వచ్చేసి 800 రూపాయలు సూపర్ టాప్. మళ్ళీ వచ్చేసి మొలకల చెరువులో ఇంకా స్టాక్ విషయానికి వచ్చినట్టయితే మనం ముందుగా అంటే టీబీఎస్ లైన్ మొత్తం మాట్లాడుకున్నట్టయితే మించు నిన్నట్లాగానే తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. పెద్దగా మార్పు అయితే లేదు. 1-2 మండీలకు కొంచెం అడిటిగా పెరిగిన మిగతా మండీలు అన్నిటికీ తక్కువగానే స్టాక్ అయితే వచ్చింది. అలాగే జీపీఆర్ మండీ లైన్ మొత్తం మాట్లాడుకున్నట్టయితే జీపీఆర్ మండీకి పర్వాలేదు, బాగానే వచ్చాయి. మళ్ళీ తత్యం లైన్లో వచ్చేసి స్టాక్ అయితే తగ్గింది. ఓవరాల్గా చూసుకుంటే నిన్నటితో పోల్చుకుంటే పెద్దగా మార్పు అయితే లేదు. ఇంచుమించు నిన్నట్లాగానే ప్రస్తుతానికి అయితే స్టాక్ అయితే తక్కువగానే వచ్చింది. మరి చూద్దాము ఈ స్టాక్ అనేది ఏ విధంగా అంటే మళ్ళీ 6 గంటల 10 నిమిషాల తర్వాత అంటే 6 గంటల 10 నిమిషాల తర్వాత పెరగచ్చలైతే చూడాలి. ప్రస్తుతానికైతే పెద్దగా మార్పు అయితే లేదు. ఇంచుమించు నేట్లాగానే స్టాక్ అయితే ఉంది. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే లైక్ షేర్ మాత్రం మర్చిపోవద్దండి. మీ సపోర్ట్ కోసం మన ఛానల్ ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుంది. సో ఇది ఇన్ఫర్మేషన్ నిన్న మొలకల చెరువు మార్కెట్లో జరిగిన ప్రైజెస్, తర్వాత మన మదనపల్లిలో ఈరోజు వచ్చింది స్టాక్.